శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గోపాలదేవుని పూజ, శ్రీధర పూజ, త్రైలోక్య మోహన మంత్రం. ఋషులారా, నేనిప్పుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములో గోపాల శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొరకు ఒక మండలాన్ని ఏర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగా యమునులను, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత విధాతలను పూజించాలి. తర్వాత లక్ష్మీ, శంఖం, పద్మనిధి, సారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తర్వాత తూర్పు దిశలో భద్ర సుభద్రలకు, దక్షిణ దిశలో చండ ప్రచండులకు, పడమటి దిక్కున బల ప్రబరులకు, ఉత్తరం వైపున జయ విజయులకు పూజలు చేయాలి. పిమ్మటి 4 ద్వారాల్లో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గా, సరస్వతమ్మలను పూజించాలి. మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదుని, సిద్ధులను, గురుగ్రహాన్ని, నలకూబర్ని స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువుని, విష్ణుశక్తిని అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండల మధ్యంలో శక్తి, కూర్మ, అనంత, పృథ్వీ, ధర్మ, జ్ఞాన, వైరాగ్యమూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయువ్య కోణంలోను, ఉత్తర దిశలోను ప్రకాశ ఐశ్వర్యాలను పూజించాలి. గోపీజన వల్లభాయ స్వాహ ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా 8 వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబవతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తర్వాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాస, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, మకుట, వనమాలాది చిహ్నాలు పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకులను, విశ్వక్సేనుని, లక్ష్మీ సహిత శ్రీకృష్ణ భగవానుని అర్చించాలి. గోపీజన వల్లభ మంత్రాన్ని జపించి ధ్యానించి సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసేవారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. త్రైలోక్య మోహన శ్రీధరీయ మంత్రం. ఓం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః. క్లీం పురుషోత్తమాయ నమః. త్రైలోక్య మోహనాయ నమః. ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః. ఈ మంత్రం సమస్త ప్రయోజనాలను సంపూర్ణంగా కలిగిస్తుంది. మహర్షులారా, ఇప్పుడు శ్రీధర భగవానుడనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ మంత్రాలతో అంగన్యాసం చేయాలి. ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే స్వాహ. ఓం శ్రూం శిఖాయై వషట్. ఓం శ్రైం కవచాయ హుం. ఓం శ్రౌం నేత్రత్రయాయ వషట్. ఓం స్రహ అస్త్రాయ ఫట్. అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణి ముద్రలు ప్రదర్శించి వాటిని ధరించి ఉన్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రా మండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని ఓం శ్రీధరాసన దేవత ఆగచ్చత అని ఆవాహనం చెయ్యాలి. ఈ మంత్రాలతో ఆసన పూజ చెయ్యాలి. ఓం సమస్త పరివారాయ ఆసనాయ నమః. ఆపై ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమఃలతో మొదలుపెట్టి ధాత, విధాత, గంగాది దేవతలను ఈ మంత్రాలతో పూజించాలి. ఓం గంగాయ నమః. ఓం యమునాయ నమః. ఓం ఆధారశక్తే నమః. ఓం కూర్మాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పృథివే నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం అనైశ్వర్యాయ నమః. ఓం కందాయ నమః. ఓం నాలాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం విమలాయ నమః. ఓం ఉత్కర్షిణ్యాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం క్రియాయ నమః. ఓం యోగాయ నమః. ఓం ప్రహ్వ్యాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. మర్ర శ్రీధరదేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చెయ్యాలి. ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్చ. ఈ పూజానంతరం లక్ష్మీదేవిని ఓం శ్రీయై నమః అంటూ పూజించాలి. ఆ తర్వాత ఈ మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే నమః. ఓం శ్రూం శిఖాయై వషట్. ఓం శ్రైం కవచాయ నమః. ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః. ఓం స్రహ అస్త్రాయ నమః. అనంతరం స్వామివారి ఆయుధాలను, ఆభరణాలను అవరోధ వ్రాతములతోనూ ఈ మంత్రాలతో ఉచ్చరించాలి, అనగా పరివారమును.
ఓం శంఖాయ నమః, పద్మాయ నమః, చక్రాయ నమః, గదాయ నమః. ఓం శ్రీవత్సాయ నమః, కౌస్తుభాయ నమః, వనమాలాయ నమః, పీతాంబరాయ నమః. ఓం బ్రహ్మణే నమః, నారదాయ నమః, గురుభ్యో నమః. ఓం ఇంద్రాయ నమః, అగ్నయ నమః, యమాయ నమః. ఓం నిరుతయ నమః, వర్ణాయ నమః. ఓం వాయువే నమః. ఓం సోమాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం సత్వాయ నమః. ఓం రజసే నమః. ఓం తమసే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఈ దేవస్వరూపాలను షడంగన్యాస అస్త్ర పూజలతో తృప్తిపరిచిన పిమ్మట విష్ణు భగవానుడి మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చెయ్యాలి. నైవేద్యం పెట్టి మూలమంత్రాన్ని 108 మార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వెయ్యాలి. ఒక ముహూర్తం పాటు కనులు మూసుకుని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటికమణి సమాన కాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్న ముఖుడు, సౌమ్య ముద్రలో ఉండువాడు, ధవల మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు కలవాడు, వనమాలాలంకృతుడు అగు శ్రీధరదేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తర్వాత ఈ స్తోత్రాన్ని చదవాలి. శ్రీనివాసాయ దేవాయ నమః, శ్రీపతే నమః, శ్రీధరాయ ససారంగాయ శ్రీప్రదాయ నమో నమః, శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమః, శ్రీపర్వత నివాసాయ నమః, శ్రేయస్కరాయ చ శ్రేయసాం పతయే చైవ హ్యాశ్రయాయ నమో నమః, శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః. స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్. విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానం ఏదైనా వినిపించమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మరొక విష్ణు పూజ ఉంది. ఇది భోగ మోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకుని యజ్ఞమండపంలో ప్రవేశించాలి. కాళ్ళు చేతులు కడుక్కుని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాసవిధిని అనుసరిస్తూ 2 చేతుల ద్వారా వ్యాపక రూపంలో మూలమంత్రం యొక్క కరన్యాసం చెయ్యాలి. హే రుద్రదేవ, విష్ణుదేవుని మూలమంత్రం ఇది. ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః. ఇది దేవాదిదేవుడు పరమేశ్వరుడు ఒక విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహ శమకర్త, సర్వపాప వినాశకం, భక్తి ముక్తి భుక్తి ప్రదాయకం. తర్వాత ఓం హాం హృదయాయ నమఃతో మొదలుపెట్టి అస్త్రాయి ఫట్ దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి. తర్వాత సంయమి అయి ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయ గుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖచక్రధారి, కుందపుష్ప చంద్రకాంతి శోధితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల రత్నహారాలంకృతుడు అగు విష్ణు భగవాన్ని కళ్ళు మూసుకుని మనసుతో చూసి మనసారా ధ్యానించాలి. తర్వాత విష్ణు మండల స్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా, మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను, ఇక్కడికి దయచేయండి అని ఈ మంత్రాల ద్వారా ఆవాహనం చేయాలి. ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం విధాత్రే నమః. ఓం గంగాయ నమః. ఓం యమునాయ నమః. ఓం శంఖనిధయ నమః. ఓం పద్మనిధయ నమః. ఓం చండాయ నమః. ఓం ప్రచండాయ నమః. ఓం ద్వారిశ్రయే నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం కూర్మాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శ్రేయాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం అనైశ్వర్యాయ నమః. ఓం సంసత్వాయ నమః. ఓం రం రజసే నమః. ఓం తం తమసే నమః. ఓం కం కందాయ నమః. ఓం నం రాలాయ నమః. ఓం లాం పద్మాయ నమః. ఓం అం అర్కమండలాయ నమః. ఓం సోం సోమమండలాయ నమః. ఓం వం వహనిమండలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం ఉత్కర్షణీయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం క్రియాయ నమః. ఓం యోగియాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఈ నామమంత్రాలతో గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడిన దేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి. తర్వాత పాప వినాశకుడైన పరమేశ్వరుడైన విష్ణు భగవానుని మండలంలోకి ఆవాహనం చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చెయ్యాలి. ముద్రా ప్రదర్శన, అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజ చేసి ప్రతిమకు స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా చరును పెట్టాలి. ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చెయ్యాలి. తర్వాత ఆయన మూలమంత్రాన్ని 108 సార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరలా ఆయన హృదయాదులను
ఓం హ్రాం హృదయాయ నమః నుండి హహ అస్త్రాయ నమః దాకా అలంకార ఆయుధాదులను శంఖం నుండి సారంగం దాకా ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయ నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయ నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయ నమః, ఓం వర్ణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః, ఓం విశ్వక్సేనాయ నమః. పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి. ఓం శరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం పూర్వసిద్ధేభ్యో నమః, ఓం భగవతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః. అనంతరం దిక్పాలకులను అనంతుని బ్రహ్మని సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి. ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహనాయ పరివారాయ నమః. ఓం అగ్నయే తేజోధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం నిరుతయే రక్షోధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం వాయవే ప్రాణాధిపతయే నమః. ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః. ఓం వజ్రాయ హుం ఫట్ నమః. ఓం సత్యై హుం ఫట్ నమః. ఓం దండాయ హుం ఫట్ నమః. ఓం ఖడ్గాయ హుం ఫట్ నమః. ఓం పాసాయ హుం ఫట్ నమః. ఓం ధ్వజాయ హుం ఫట్ నమః. ఓం గదాయ హుం ఫట్ నమః. ఓం త్రిశూలాయ హుం ఫట్ నమః. ఓం చక్రాయ హుం ఫట్ నమః. ఓం పద్మాయ హుం ఫట్ నమః మరియు ఓం వం విశ్వక్సేనాయ నమః. ఓం మహాదేవ. ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోషపెట్టిన తర్వాత మరలా అందరిలోనూ వ్యాపించి ఉన్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి. విష్ణవే దేవదేవాయ నమో వై ప్రభవిష్ణవే విష్ణవే వాసుదేవాయ నమః స్థితికరాయ చ గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయసాయినే దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః మునీనాం ప్రభవే నిత్యం యక్షానాం ప్రభవిష్ణవే జిష్ణవే సర్వదేవానాం సర్వగాయ మహాత్మనే బ్రహ్మేంద్ర రుద్రవంజాయ సర్వేశాయ నమో నమః సర్వలోకహితార్థాయ లోకాధ్యక్షాయ వై నమః సర్వగోప్త్రే సర్వకర్త్రే సర్వదుష్ట వినాశనే వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమో నమః శరణ్యాయ స్వరూపాయ ధర్మకామార్థదాయనే. శంకరదేవ. ఏ విధంగా బ్రహ్మస్వరూపుడు అవ్యయుడు పరాత్పరుడు అయిన విష్ణు భగవాను స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తర్వాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వసుడవుతాడు. హే రుద్రదేవ. ఈ విధంగా ఒక రహస్యపూర్ణ పరమగుహ్య భుక్తి ముక్తిప్రద విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడు ఈ పూజను పఠించగానే విష్ణు భక్త శ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీన్ని విన్నవారు చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి పొందుతారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.